హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే బీరకాయ వేపుడు అంటే బీరకాయ ఫ్రై అన్నమాట. పాతకాల వంటలు, పాతకాల మాటలు, పాతకాల పద్ధతులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అందులో ఇదొకటి అన్నమాట. నేను నేర్చుకున్న కర్రీస్లో ఇది కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు నార్మల్గానే తినొచ్చు. ఎక్కువగా చేసుకునేది హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం ఈ ఫ్రై చేసేసి చారు పెట్టి అన్నం పెడతారు. మామూలుగా అయితే మనమైతే ఈజీగా అయిపోవడం కోసం చేసుకుంటాం అన్నమాట. మా ఇంట్లో ఎప్పుడు ఎక్కువ నడుస్తూ ఉంటుంది. ఈరోజు ఈ రెసిపీ మీకోసం. మరి ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ బండి పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకోవాలి. తాలింపు కోసం వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి. దీంట్లో శనగపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. నాకు ఇష్టం ఉండదు, అందుకని వేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ముందుగానే పొట్టు తీసి కడుక్కొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కిలో కోసాను. కూర ఎంతైతే చూడండి, మీరే చూడండి. ఆయిల్ అయితే హీట్ అయింది. దీంట్లో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు అన్నీ 1 by 1 వేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఈ వేపుడు అయితే చేశారా? ఇది రొటీన్గా ఎప్పుడు మా ఇంట్లో చేస్తూనే ఉంటాము. బీరకాయ వేపుడు అన్నమాట. దీన్ని నేను వేరేగా చేస్తాను. ఈ రెసిపీ అంటే మా అమ్మ ఎక్కువ చేస్తుంది, మా అమ్మమ్మ కూడా చేస్తుంది ఎక్కువ. ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు ఇట్లా ఈ ఫ్రై చేసి రసం పెట్టి అన్నం పెడతారన్నమాట. మీకు ఎవరికైనా గుర్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నాతో కామెంట్ చేసి మాట్లాడచ్చు కదా మీరు ఎవరైనా. ఎందుకు మాట్లాడలేదు? కామెంట్ చేస్తారని ఎవరైనా అని చూస్తున్నాం. ఇప్పుడు ఈ పప్పులన్నీ వేగినాయి కదా, దీంట్లో పసుపు వేసుకోవాలి, కాస్త ఉప్పు వేసుకోవాలి, సాల్ట్. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ దీంట్లో వేసేసుకోవాలి. ఇవన్నీ కిందకి మెచ్చి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టామనుకోండి, కిలో ఉన్నదంతా 1/2 కిలో అయిపోతుంది అన్నమాట. అంత వాటర్ వచ్చేస్తుంది కదా, అందుకు. చూసారు కదా, మొత్తం అయితే మిక్స్ అయిపోయింది. కానీ కూర చాలా త్వరగా అయిపోతుందండి. డ్యూటీకి వెళ్ళినప్పుడైనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో, లంచ్ ప్రిపేర్ చేసినప్పుడు పక్కనే తీసేసుకుంటే కూడా చాలా త్వరగా అయిపోతుంది అన్నమాట. దీన్ని వేరే విధంగా కూడా చేస్తాను, బట్ ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. కారం కావాలనుకుంటే ఇంకొక 2 మిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. ఇందులో ఇంకేం వేయను. ఇది మొత్తం అంతా మగ్గిపోయే వరకు ఇలానే ఉడికించాలి. బీరకాయ గారు ఇంతవరకు వచ్చింది, చూసారా ఎన్ని వాటర్ వచ్చినాయో. ఇంకా మ్యాక్సిమం సగం ఉడికింది, ఇంకా సగం ఉడకాలి. నేను సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాను. చూసారు కదా, ఆయిల్ మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. కూర అంతా దగ్గర పడింది. ఇంకొక 2-3 minutes అయితే ఉండాలి, ఇంకా దగ్గరగా అవుతుంది. చూడండి, కూర అంతా ఉడికిపోయింది, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, కూర ఉడికిపోయింది. ఇంక తీసుకొని సర్వింగ్ చేసేసుకుందాం.